అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఎలా ఉన్నానో చెప్పేయండి మీరే, ఎందుకంటే ఈరోజు నా బర్త్డే. చాలా చాలా హ్యాపీగానే ఉన్నాను. సో రంజాన్ మంత్లోని నా బర్త్డే అయితే పడిందన్నమాట. సో ఈరోజు బ్లాగ్ ఏం జరుగుతుందా ఏంటా నా బర్త్డే అనేది ఈ బ్లాగ్లోని నేను మీతో షేర్ చేసేసుకుంటా. కంప్లీట్ బ్లాగ్ చూసేయండి. నేనైతే ఆఫీస్కి వచ్చేసాను, కానీ నేను ఐడి కార్డ్ మర్చిపోయి వచ్చాను అనమాట. అందుకోసమే టెంపరీ వన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను జడ వేయించుకోవాలి. లోపలికి వెళ్ళి అక్క వాళ్ళతో జడ అయితే వేయించుకుంటాను అనమాట. ఈ డ్రెస్ ఎలా ఉంది, జుమ్కాస్ ఇవన్నీ చెప్పండి కమెంట్స్లో. ఇంకా మళ్ళీ రెడీ అయ్యాక ఈరోజు బ్లాగ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు డ్రెస్ అయితే ఇదన్నమాట, షరారా. ఆఫ్టర్నూన్ వరకు హ్యాపీగా బర్త్డే అనేది అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇంకా మా అత్త మమ్మీ వాళ్ళతో అయితే వీడియో కాల్ అనేది మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ గ్రూప్ కాల్స్ అయితే మాట్లాడుకున్నారు, కానీ అప్పుడు నేను జాయిన్ అవ్వలేకపోయాను కాబట్టి ఇంకా మా వాళ్ళందరినీ అయితే నేను బయటికి రమ్మని చెప్పాను అనమాట. ఎందుకంటే స్వీట్స్ అనేవి ఇవ్వడానికి. తినైతే నా హెయిర్ స్టైలిస్ట్ ఆఫీస్లోని వైష్ణవి అక్క నాకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా మంచిగా వేసేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న టైంలో కూడా ఆగండి ఫస్ట్ స్వీట్స్ కాదు జడ ఇంపార్టెంట్ అని మంచిగా అన్ని సర్ది పెట్టేస్తుంది అనమాట. నేనైతే వేడివేడిగా బొబ్బట్లు అయితే తీసుకొని వచ్చి అందరికీ పనిచేస్తున్నాను. నేను ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఇంకా ఎక్కువ పట్టుకోవద్దులే, వాళ్ళు తినేసేయండి ఎవరికి ఎన్ని కావాలని చెప్పేసి అనేసి అన్నమాట. సో కొంతమంది నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళందరికీ, నా టీమ్మేట్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేశాను. దాంతోపాటు ఇంకా కొంచెం మంది సెక్యూరిటీ వాళ్ళకి, మెయింటెనెన్స్ వాళ్ళకి, మనతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు కదా, సరదాగా కలిసిపోతూ ఉంటాం కదా, వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేసేసి అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నేను నమాజ్ అయితే చదివేసుకుంటున్నాను. సో బర్త్డే రోజు నమాజ్, ఫాస్టింగ్ ఇవన్నీ చాలా స్పెషల్గా అనిపిస్తాయి. సో మా ఆఫీస్లో వచ్చేసి టీటీ రూమ్ ఏదైతే గేమ్స్ రూమ్ ఉంటుందో దాన్ని 1 month వెకేట్ చేసేస్తారనమాట. మంచిగా నమాజ్ రూమ్ కింద అదే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో మంచిగా ఉంటుంది, అక్కడే అందరం కలిసి నమాజ్ అయితే చదువుకుంటాం అనమాట. ఇంకా నమాజ్ అయితే నేను అసర్ ఈవినింగ్ది ఫినిష్ చేసుకున్న వెంటనే నేను నా ఫ్రెండ్ కలిసి పైకి వెళ్ళిపోయాము క్యాఫిటేరియాకి. ఎందుకు అంటే నేను ఒక చిన్న ఇఫ్తార్ పార్టీ అనేది పెట్టుకున్నాను అనమాట. ఎంతమందికి ఎన్ని స్వీట్స్ ఇచ్చినా సరే ఉపవాసం రోజా ఉన్న వాళ్ళకి మన తరపున ఏదైనా తినిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందని మేము ఎవరైతే ఆడపిల్లలు అందరం ఉపవాసం ఉంటున్నామో వాళ్ళందరి కోసం అయితే ఇలా చిన్నగా అరేంజ్ చేశాను. కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టాను, దాంతోపాటు ఫ్రూటీ, ఇంకా బొబ్బట్లు, అలాగే కొన్ని పానీపూరీస్ అనేవి కూడా తీసుకున్నా. ఇంతలోపే మా ఫ్రెండ్స్ అనే వాళ్ళందరూ కూడా పిలిచారనమాట, రారా కేక్ కటింగ్ అని చెప్పేసి. చూసేసరికి నేను వెళ్ళేసరికి మొత్తం కేక్ అంతా అవగొట్టేశారు. ఏంటి నేను ఫాస్టింగ్లో ఉన్నాను, తినను కానీ తెలుసు, కానీ కటింగ్ అయితే నేను చేస్తాను కదా, ఎందుకు అలా చేశారో అని అనే లోపు అది నీ కేక్ కాదు కృషిదా, తిను, ఎవరైతే అమ్మాయి కనిపిస్తుందో తన బర్త్డే కేక్, ఇదిగో నీ బర్త్డే కేక్ అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టారనమాట. అమ్మయ్య అనుకున్నాను. ఇంకా నా ఒక్కదాని బర్త్డే లాగా అవ్వనివ్వను, అందరితోని కేక్ కటింగ్ అయితే చేపించేస్తాను అనమాట. ఇంట్లో అయితే అమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాం, ఆఫీస్లో అయితే ఇలా ఫ్యామిలీలా అనిపించే ఫ్రెండ్స్ కొలీగ్స్తో అయితే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇంకా అందరితో ఒక తలో వేయించేసి హ్యాపీగా కేక్ కటింగ్ అయితే నేనైతే చేసేసుకుంటున్నాను అన్నమాట. ఈ రోజుతోని నాకు 23 years అయితే వచ్చేసాయి. March 13th లాస్ట్ ఇయర్ కూడా రంజాన్ మంత్లోనే పడింది. సో ఈ ఇయర్ కూడా రంజాన్ మంత్లోనే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ మై బర్త్డే ఇన్ ద ప్రాస్పరస్ మంత్. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక అందరికీ కేక్ అయితే తినిపించేస్తున్నాను. నేనైతే తినలేదు, ఎందుకంటే చెప్పా కదా రోజా ఉన్నాను కాబట్టి. అసలు తర్వాత ఈ కేక్ కటింగ్ అనేది జరిగింది కాబట్టి ఇంకా మాకు కొంచెం టైం ఉండిందనమాట ఫాస్ట్ బ్రేక్ చేయడానికి. అందుకోసం అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే, అక్క వాళ్ళకి అందరికీ కూడా తినిపించేసి వాళ్ళ దగ్గర నుంచి అయితే బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నా. ఇంకా నా కోసం ఇలా కేక్ కటింగ్ అరేంజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అయితే చెప్పేస్తున్నాను అనమాట. ఎప్పుడు కేక్ కటింగ్ అయినా సరే అసలు ఫేస్ మీద రాసుకోకుండా ఉండరు బాబోయ్, నాకైతే చాలా భయము, ఎందుకంటే పింపుల్స్ వచ్చేస్తానని చెప్పేసి. కానీ అందరూ కొంచెం రాస్తా అంటున్నారు కాబట్టి ఓకే చిన్నది అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇంకా వాళ్ళ ఆనందాన్ని కాదనకూడదు అన్నట్టుగా అనమాట. సో 2 cakes 2 members అయితే కట్ చేసేసాము. ఇంక ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఒక చిన్న చాక్లెట్ చిప్ మీద మన పేరు అయితే రాసి ఉంటుంది కదా, ఈరోజు మీ వైజాగ్ అల్లరి పిల్ల బర్త్డే అన్నమాట అని చెప్తున్నాను. ఇంకా ఆఫీస్లో బర్త్డేస్ అంటే ఇలానే ఉంటాయి, ఒక్కరి బర్త్డే అయినా సరే అందరూ పండగలాగా సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటామన్నమాట. సో బ్రేక్స్ అన్నీ పెట్టేసుకొని అందరం కలిసి పైకి వచ్చేసి హ్యాపీగా మాట్లాడుతుంటూ కేక్ కటింగ్ అయితే చేపించేసి హ్యాపీగా తినేసి మొత్తం రాసేసుకుంటూ ఉంటాము. ఇంకా కేక్లో ఒక్క పీస్ కూడా వేస్ట్ అవ్వకూడదు అన్నట్టుగా మా ఫ్రెండ్ అయితే లాస్ట్ బైట్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాడు. మీకు చెప్పనా, కొన్ని బంధాలు ఎలా స్టార్ట్ అవుతుందంటే మనం అన్నయ్య అని పిలిచి వాళ్ళు చెల్లమ్మ అని రిప్లై చేస్తే చాలు, అంతే, మనకి ఎప్పుడు అన్బ్రేకబుల్ బాండ్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి పరిచయమే నాకు ఈ అన్నయ్యతో అన్నమాట. సో చాలా మంచిగా చెల్లమ్మ అని నోరారా పిలుస్తారంట కదా, అలాంటి అన్నయ్య తిన్నాకు. సో బర్త్డే అని చెప్పేసి నీకు నచ్చిన చాక్లెట్ తీసుకోమ్మా అని ఒకటే గోల, వద్దు అని చెప్తున్నా ఒప్పుకోలేదు. ఇంక అందుకోసమే నేను బటర్ మిల్క్ ఇంకా
స్ట్రాబెర్రీ లస్సీ అయితే నేను తీసేసుకున్నాను అనమాట. సో అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, నువ్వు వీడియో చూస్తున్నట్లయితే. ఇంకా దాంతోపాటు నేను ఇఫ్తార్ అని చెప్పాను కదా, దాని గురించి అయితే కొన్ని ప్లేట్ పానీపూరీస్ ఇంకా మసాలా పూరీస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా అరేంజ్ చేసా. ఇంకొకళ్ళు అమ్మాయిలు అయితే వస్తున్నారు. మేము అందరం కలిసి ఒక 10 మెంబర్స్ అనేది ఉంటాము. సో మేము ఫాస్టింగ్ అందరం కలిసి బ్రేక్ చేయడం, కలిసి నమాజ్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. నేను అరేంజ్ చేసిన ఈ చిన్న ఇఫ్తార్ పార్టీ మా వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేసింది. వాళ్ళైతే మంచిగా దువాస్ అయితే నాకు ఇచ్చేసారు. ఇంతకంటే నాకు హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. ఇంకా నమాజ్ అయితే కంప్లీట్ చేసేసుకొని నన్ను కౌశిక్ అయితే మా మమ్మీ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారనమాట. మా మమ్మీ వచ్చేసి జూడియో దగ్గరలోనే ఉండింది. అందు గురించి నేనైతే మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అక్కడ నుంచి బయటకి ఎక్కడికైనా వెళ్దాము అన్నట్టుగా. ఇంకా కౌశిక్ని అయితే మా మమ్మీ ఫస్ట్ టైం కలవడం. సో మమ్మీ అయితే మంచిగా మాట్లాడేస్తుంది అనమాట. ఏమైనా తాగుదుదా నాన్న అని చెప్పేసి అంటే వద్దు వద్దు అని ఒకటే గోల. కౌశిక్ అయితే మాత్రం సో తనకైతే కొంచెంసేపు మాట్లాడేసి బాయ్ అయితే చెప్పేసాము. ఇంకా నేను మా మమ్మీ కలిసి స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు ప్రపంచం కోసం ఆలోచించే మేము అప్పుడప్పుడు మాత్రము అన్నీ వదిలేసి మా ఇద్దరు కంఫర్ట్ జోన్లో మేమిద్దరం ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. సో నాకైతే 4AM బిర్యానీ అంటే చాలా ఇష్టము. సో అక్కడ నేను ఒక 3 to 4 టైమ్స్ తిని ఉంటాను. సో కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంక మమ్మీకి అయితే లాస్ట్ టైం తినిపించాం. అక్కడికే వెళ్దాం మమ్మీ, తీసుకుని మనం బీచ్కి వెళ్దామని చెప్పేసి 2 బిర్యానీస్ అయితే మేమైతే తీసుకున్నామంట. ఇంకా బీచ్కి వెళ్ళాక క్రాఫ్ట్ బజార్కి వెళ్ళకుండా నేను అస్సలు ఉండను కదా, మంచిగా ఏదో ఒకటి కొనేసుకోవాలి, షాపింగ్ చేసేయాలని దాంట్లో ఉంటానన్నమాట. క్రాఫ్ట్ బజార్కి వెళ్ళేసరికి ఇంకా పిన్నిని అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. సో మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నేనైతే ఇక్కడ 3 స్కర్ట్స్ అనేవి కొనుక్కున్నాను. అవి ఎప్పుడైనా వేసుకుంటే మీకు చెప్తా, ఎగ్జిబిషన్లో అక్కడ తీసుకున్నాను అని చెప్పేసి. ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే బీచ్కి అనేది వచ్చేసాము. అప్పటికే టైం 9:30 అట్లా అవుతుందన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా మెంబర్స్ ఉన్నారు. బీచ్కి వెళ్ళి చూస్తే అబ్బా రకరకాల మనుషులందరూ కనిపిస్తూ ఉంటారు కదా. ఈ బుడ్డోడు చూడండి, వాళ్ళ మమ్మీ డాడీ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే వీడు మాత్రం ఆడేసుకుంటున్నాడు హ్యాపీగా. అలాగే ఇక్కడ అంకుల్ ఆంటీ చూడండి, ఆమె అయితే వాళ్ళ హస్బెండ్కి మంచిగా మసాజ్ చేసేస్తుంది. అలానే జీవితం అంతా హ్యాపీగా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ బీచ్కి వెళ్ళేసరికి వాళ్ళందరూ మనకి కనిపిస్తూ ఉంటారనమాట. చాలా సంతోషంగా అనిపిస్తుంది అలా చూస్తే. సో నేనైతే మంచిగా బీచ్ని ఎంజాయ్ చేస్తూ, మూడ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫుడ్ అయితే లాగించేసాను అనమాట. సో మా అమ్మ నేను పిన్ని ముగ్గురం కలిసి అయితే హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చందమామలు 2 అలా అనుకోవాలి, అని అనుకోకపోతే బ్రతకలేమన్నట్టుగా అనమాట. సో మంచిగా క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేసేసి ఫుడ్ తినేసి ఇంకా దాంతోపాటు మేమైతే ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ ఇవి అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు అయితే కొంచెం లేట్ అయింది, 11:30 అట్లా క్రాస్ అయిపోయింది అనమాట ఇంటికైతే వచ్చేసరికి. కానీ పిన్ని ఉండడం వల్ల హ్యాపీగా టైం తెలియకుండా అట్లా ధైర్యంగా వెళ్ళి వచ్చేసామన్నమాట. సో ఇంతే ఈరోజు వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఈ ఇయర్ అంతా కూడా చాలా బాగుండాలి, మంచి సక్సెస్ రావాలి అని చెప్పేసి మీరందరూ కూడా కమెంట్స్లో బ్లెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.